Yes, sir. మేనేజ్ కమెంట్స్ అండి. వాట్ ఈజ్ మేనేజ్ కమెంట్స్ అంటే యూనివర్సల్ కమెంట్స్ అంటాం. అంటే అన్ని సాఫ్ట్వేర్స్లో ఇవి కామన్గా ఉంటాయి అన్నమాట. లైక్ మనకి న్యూ డ్రాయింగ్ ఆప్షన్, ఓపెన్ ఆప్షన్, సేవ్ ఆప్షన్, అండు, రీడు ఇలా. సో ఇప్పుడు ఆటోకేడ్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఎలా స్టార్ట్ చేస్తున్నాం డ్రాయింగ్ని అంటే ఇక్కడ న్యూ ఆప్షన్ క్లిక్ చేస్తాం కదా. ఈ న్యూ ఆప్షన్ షార్ట్ కట్టే కంట్రోల్+N. కంట్రోల్ N ప్రెస్ చేయగానే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మనం సెలెక్ట్ టెంప్లెట్ చేయాలి. సో ఈ టెంప్లెట్ చూసారు కదా, సెలెక్ట్ టెంప్లెట్ అడుగుతుంది కదా. వీ హ్యావ్ టు సెలెక్ట్ సమ్ టెంప్లెట్స్ అనమాట. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి. ఇవన్నీ ఆటోకేడ్ ఇన్స్టాల్ చేయగానే మీకు వస్తాయి. ఇవి రాలేదనుకోండి మీరు సరిగ్గా ఇన్స్టాల్ చేయనట్టే. ఓకేనా. సో టెంప్లెట్ అనేది ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ ఇవన్నీ కాపీ పేస్ట్ ఫ్రమ్ ద ఏక్యాడ్. ఏక్యాడ్ అంటే డిఫాల్ట్ టెంప్లెట్ అనమాట. సో వాట్ ఈజ్ ద టెంప్లెట్? అసలు టెంప్లెట్ అంటే ఏంటి? టెంప్లెట్ అంటే ఏంటండి? నార్మల్గా Sir, మనం MPలో రెజ్యూమ్ ప్రిపేర్ తీసుకున్న చేసుకుంటాం కదా. ఎంపీ టెంప్లెట్ ఇప్పుడు ఉంటుంది రెజ్యూమ్ సార్. ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం మొత్తం టైప్ చేసుకుంటామా, టెంప్లెట్ని ఎగ్జిస్టింగ్ క్రియేట్ టెంప్లెట్ యూజ్ చేసుకోవాలి. చేసుకుంటామా? అలా. సో ఎగ్జిస్టింగ్ ప్రతి అంటే మనకు అంటే ఏంటంటే ఒక కంపెనీకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ని టెంప్లెట్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. మళ్ళీ మళ్ళీ అవి క్రియేట్ చేయకుండా ఇట్ విల్ సేవ్ సమ్ టైమ్. లైక్ టైటిల్ షీట్స్, లైక్ మనకి పేపర్స్ స్టాండర్డ్స్ ఉంటాయి కదండి. కంపెనీ ఇన్ఫర్మేషన్స్ కానీ, సింబల్స్ కానీ, సమ్ సెట్టింగ్స్, ప్లాట్ స్టైల్స్, ఇవన్నీ కొన్ని టెంప్లెట్స్ స్టోర్ చేసి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం మన మీ కంపెనీ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఇట్ విల్ సేవ్ సో మచ్ టైం అనమాట. ఇలా మనం ఈ 35 డేస్ ఏకే టెంప్లెట్ యూజ్ చేయండి. వన్స్ మీకు ఆటోకేడ్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ ఓన్ టెంప్లెట్ మీరు అడగాలి కంపెనీలో. సో మన దగ్గర ఏమైనా టెంప్లెట్స్ ఉన్నాయని అడగాలి. వాటిని ఏమంటామంటే టెంప్లెట్స్ అంటాం. ఇందులో డిఫాల్ట్ టెంప్లెట్ ఏంటి? ఏక్యాడ్. సో మనకి ఈ టెంప్లెట్స్కి ఒక ఫైల్ ఫార్మేట్ ఉంటుంది. కింద చూడండి ఏముంది, టెంప్లెట్ ఫైల్ ఫార్మేట్ DWT. ఇక్కడ ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసి ఓపెన్ కొట్టండి. ఓపెన్ సెలెక్ట్ చేసే ముందు ఈ టెంప్లెట్ ఏ ఫార్మేట్లో ఓపెన్ చేయాలో కూడా అడుగుతుంది. ఇంపీరియల్ ఫార్మేట్లో ఓపెన్ చేయాలా, మెట్రిక్ ఫార్మేట్లో యూజ్ చేయాలా అని. ఇంపీరియల్ అంటే డెసిమల్ ఇంచెస్లో ఉంటుంది. మెట్రిక్ అంటే డెసిమల్ మిల్లీమీటర్స్లో ఉంటుంది. అంటే మీరు మెట్రిక్ యూనిట్స్, SI యూనిట్స్ ఫాలో అవ్వాలంటే మెట్రిక్, ఫీట్స్ అండ్ ఇంచెస్ చేయాలనుకుంటే ఇంపీరియల్ ఫార్మేట్తో యూజ్ చేసుకోవాలి. అర్థమైందా? ఏం చేయాలి? కంట్రోల్ అండ్ సెలెక్ట్ టెంప్లెట్. మీకు ఏమైనా టెంప్లెట్ ఉంటే ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేయండి, లేదంటే ఓన్లీ ఏక్యాడ్ డిఫాల్ట్ టెంప్లెట్ సెలెక్ట్ చేయండి. ఓపెన్ విత్ మెట్రిక్ ఆర్ ఇంపీరియల్ కొట్టండి. మనకి డ్రాయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం మనం ప్లస్ కొట్టామనుకోండి ఆటోమేటిక్గా కొత్త డ్రాయింగ్ స్టార్ట్ అయింది. సార్ టెంప్లెట్ అడుగుతుందా? నో కదా. సో లాస్ట్గా మనం ఏ టెంప్లెట్ యూజ్ చేస్తామో యూనిట్స్కి వెళ్ళండి. లాస్ట్గా ఏ టెంప్లెట్ యూజ్ చేస్తామో ఆ టెంప్లెటే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆర్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ కర్సర్ పెట్టగానే అక్కడ ఏ టెంప్లెట్ సెలెక్ట్ అయిందండి? ఏ క్యాడ్ అని సెలెక్ట్ అయిందా? ACAD.DWT ఇక్కడ ఉంటే ACAD.DWT. ఇక బ్రౌజ్ చేశారనుకోండి మళ్ళీ టెంప్లెట్ ఐకాన్ వస్తుంది. సో డైరెక్ట్గా క్లిక్ చేస్తే అదే వస్తుంది. ఆర్ కంట్రోల్ క్లిక్ చేసి టెంప్లెట్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తాం. టు స్టార్ట్ ఏ న్యూ డ్రాయింగ్ రాసుకోండి. కంట్రోల్ టు క్రియేట్ న్యూ డ్రాయింగ్. స్టెప్స్ ఏంటి? Control+N, సెలెక్ట్ టెంప్లెట్. టెంప్లెట్ ఏ టెంప్లెట్ సెలెక్ట్ చేస్తారు? ACAD.DWT. ఓపెన్ విత్ ఇంపీరియల్ ఆర్ మెట్రిక్ ఫార్మేట్. ఇక్కడ ఏకేడ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏకేడ్ అండి? ఏకేడ్ ఈజ్ ఎ డిఫాల్ట్ టెంప్లెట్. DWT ఈజ్ ద టెంప్లెట్ ఫైల్ ఫార్మేట్ అనమాట. డిఫాల్ట్ టెంప్లెట్ అంటాం. వాట్ ఈజ్ DWT అండి? టెంప్లెట్ ఫైల్ ఫార్మేట్ .DWT అంటాం. That is our Control+N to create a new drawing. Next one, Control+O to open existing drawings. Control+O to open existing drawings.
టు ఓపెన్ ఎగ్జిస్టింగ్ డ్రాయింగ్ అంటే మీరు ఆల్రెడీ డ్రాయింగ్ చేశారు, ఆ డ్రాయింగ్ ఓపెన్ చేయాలి అంటే Ctrl+O. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ చేసాము, సబ్మిట్ చేసిన తర్వాత వాడు ఏమడిగాడు, కరెక్షన్స్ అడిగాడు, ఇలా కాదు ఇలా కావాలి అని చెప్పి సమ్ కరెక్షన్స్ అడిగారు. సో అప్పుడు ఏం చేస్తాం మనం, వీ హ్యావ్ టు ఓపెన్ కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటామా, లేదంటే ఓపెన్ చేసుకుని మాడిఫై చేస్తామా, లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం చేస్తాం. కరెక్షన్స్ అడిగితే ఓపెన్ చేస్తాం కదా. కంట్రోల్ కొట్టగానే ఇక్కడ ఏం అడిగింది చూడండి, సెలెక్ట్ ఫైల్, సెలెక్ట్ AutoCAD, AutoCAD ఫైల్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఓపెన్ కొట్టాలి. ఓకేనా. AutoCAD ఫైల్ ఫార్మాట్ ఏంటంటే .dwg, ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి, AutoCAD ఫైల్ ఎక్స్టెన్షన్ .dwg టు ఓపెన్ AutoCAD డ్రాయింగ్స్ ఎగ్జిస్టింగ్ ఫైల్స్. ఓకేనా. Ctrl+S టు సేవ్ డ్రాయింగ్, సో ఎప్పుడైనా మనం ప్రాజెక్ట్ సేవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు రిమెంబర్ 3 parts అండి. ఎప్పుడైనా ఏ సాఫ్ట్వేర్ నేను AutoCAD ఒకటే కదా, మీరు ఏ సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నా ఒక ఫైల్ సేవ్ చేస్తున్నామంటే యూ హ్యావ్ టు మెమరైజ్ 3 points. ఒకటి, ఆ ప్రాజెక్ట్కి ప్రాపర్ నేమ్ అవ్వాలి, ఫైల్ నేమ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు వాడికంటే ఒక కంపెనీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, కంపెనీ నేమ్ / ప్రాజెక్ట్ నెంబర్ / ప్రాజెక్ట్ నేమ్ అలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపార్ట్మెంట్ డ్రాయింగ్ చేస్తున్నారు, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఇది కాదు. ఇప్పుడు అదొక అపర్ణ కన్స్ట్రక్షన్స్ అనుకుందాం, అదొక కోడ్ ఉంటుంది APR అని, APR/ అపర్ణలో ఇది ఒక 100 ప్రాజెక్ట్ అనుకున్నాం, APR/100/ అలా ఒక కోడ్ నేమ్ మెయింటైన్ చేస్తూ ప్రాజెక్ట్ కోడ్, ప్రాజెక్ట్ నంబరు, అర్థమైందా, అండ్ / ఆ బిల్డింగ్కి ఏమైనా నేమ్ ఇస్తే ఆ బిల్డింగ్ నేమ్స్. తర్వాత సిరీస్ యూజ్ చేస్తాం, ఆ ప్లాన్స్ అన్నిటికీ ఒక సిరీస్, 100 సిరీస్ అని, ఎలివేషన్స్కి ఒక సిరీసు, తర్వాత సెక్షన్ డ్రాయింగ్స్కి ఒక సిరీసు, డీటెయిల్ డ్రాయింగ్స్ ఒక సిరీసు, ఇలా సిరీస్తో. సో ఒక ప్రాపర్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ, మీరు ఎలా పడితే అది ఇవ్వకూడదు. ఓకేనా. డ్రాయింగ్ టు ఎక్సైజ్ అలా, ఎక్సైజ్ 26 అయితే 26, 38 30, ఇలా మీకు ఒక PDF ఉంటుంది కదా, మీ డైలీ PDF. సో మీకు ఈ PDF అనేది మీకు డైలీ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఎక్సర్సైజ్ 1 చేసినప్పుడు ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 చేసినప్పుడు ఎక్సర్సైజ్ 2, అలా బేస్డ్ ఆన్ మీకు వచ్చిన డ్రాయింగ్ బట్టి ప్రాపర్ నేమ్ అనేది మీరు ఇస్తారనమాట. అర్థమైందా. ఫస్ట్ ఫైల్ నేమ్ ఇంపార్టెంట్. తర్వాత ఫైల్ టైపు, ఏ వెర్షన్లో సేవ్ చేస్తున్నామో అడుగుతుంది. రైట్ నో నేను ఏ వెర్షన్ యూజ్ చేస్తున్నా అండి, ఐఎమ్ యూజింగ్ 2024 కదా. 2024 ఏ వెర్షన్లో సేవ్ అవుతుందండి, ఇక్కడ 18లో సేవ్ అవుతుంది. వెర్షన్ ఇయర్ 2018లో సేవ్ అవుతుందండి. అంటే 2018 AutoCAD, 2019, 20, 21, 22, 23, 24 లాస్ట్ 7 yearsగా 18 ఫార్మేట్లోనే సేవ్ అవుతుంది. 18 కన్నా ముందు వెర్షన్ ఏ ఫార్మేట్లో సేవ్ అయ్యావంటే 2013లో సేవ్ అయ్యేవి. 18 కన్నా ముందు, 13 కన్నా ముందు 10 వెర్షన్. అంటే ఇప్పుడు ఏం లే, ఒక ప్రాజెక్ట్ క్లయింట్ వచ్చారు, ఒక డ్రాయింగ్ అడిగారు, డ్రాయింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు అనమాట, నాకు 2020 ఫార్మేట్లో సేవ్ చేయండి అంటారు. అంటే వాళ్ళ దగ్గర AutoCAD 2020 ఉంది, అర్థమైందా. మీరు 2010 AutoCAD యూజ్ చేస్తారు అనుకో, 10లో సేవ్ అవుతుంది. బట్ ఏంటంటే వాళ్ళకి ఏ వెర్షన్ కావాలో ఆ వెర్షన్లో సేవ్ చేయాలి. అదర్వైజ్ మీకు ఏమవుతుందంటే మీకు మెయిల్ వస్తుంది, ఐ కాంట్ ఓపెన్ దిస్ ఫైల్, ప్లీజ్ సేవ్ ఇన్ 2020 అని చెప్పి మళ్ళీ ఇంకో మెయిల్ పంపిస్తాడు వాడు, అర్థమైందా. సో మీరేం చేయాలంటే ప్రాపర్ వెర్షన్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎవ్రీ 7 yearsకి, 4 yearsకి, 3 yearsకి ఇక్కడ వెర్షన్ చేంజింగ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ద ప్రాపర్ వెర్షన్ అనమాట. దట్ ఈస్ అవర్ ఫైల్ టైప్. ఓకేనా. సో ఇప్పుడు మీరు 2011 అనుకోండి, 11కి దగ్గరగా ఉన్న ఏ వెర్షన్ చూసుకోవాలి, 11 దగ్గరలో ఉన్నది 2010 అలా. తర్వాత ప్రాపర్ లొకేషన్ ఎక్కడ సేవ్ చేస్తున్నాం, ప్రాపర్ నేమ్, ప్రాపర్ టైప్ అండ్ లొకేషన్ ఇవ్వండి. లొకేషన్ అంటే ఇప్పుడు డెస్క్టాప్లో పర్టికులర్గా దిస్ PC, లోకల్ డిస్క్ D, రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, ప్రాక్టీస్. ప్రతిసారి నేను ఇక్కడే సేవ్ చేద్దామని చూస్తా. ఈ ఫోల్డర్ ప్రతిసారి ఓపెన్ చేయాలా అండి. మీకు లెఫ్ట్ సైడ్ ఈ గ్రే కలర్ ఏరియా కనిపిస్తుంది కదా, ఈ గ్రే కలర్ ఏరియాని మనం ప్లేసెస్ అంటాం. ఏమంటామండి ఈ ఏరియాని, ప్లేసెస్. ఈ ఫోల్డర్ని ఇక టూల్స్లోకి వెళ్తే ఒక ఆప్షన్ వస్తుంది, యాడ్ కరెంట్ ఫోల్డర్ టు ప్లేసెస్ అని వచ్చిందా. ఇది కొట్టారనుకోండి ఈ ట్యాబ్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు డెస్క్టాప్ క్లిక్ చేయగానే డెస్క్టాప్ వస్తుందా, డాక్యుమెంట్ క్లిక్ చేయగానే డాక్యుమెంట్ వస్తుందా, ప్రాక్టీస్ ఫోల్డర్ క్లిక్ చేయగానే ఆ ఫోల్డర్ వచ్చేస్తుంది. ఎలా యాడ్ చేయాలి, టూల్స్లోకి వెళ్ళి యాడ్ కరెంట్ ఫోల్డర్ టు ప్లేసెస్ ఇచ్చి 1 అని ఇచ్చి సేవ్ చేస్తా. అర్థమైందా.
ఎప్పుడైనా డ్రాయింగ్ సేవ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు మెమరైజ్ 3 పార్ట్స్ అనమాట. ఒకటి ఏంటది ఫైల్ నేమ్ ఏం చేయాలి, ప్రాపర్ స్పెసిఫై ప్రాపర్ నేమ్. సెకండ్ ఏంటి ఫైల్ టైప్ స్పెసిఫై వెర్షన్. మనకి ఇక్కడ వెర్షన్ ఏమున్నాయి, 2018, 2013, 2010, 27, తర్వాత 2005, 5, 6, 7, 5, 2003 ఇలా ఈ వెర్షన్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. తర్వాత ఏంటి ఫైల్ లొకేషన్ అవ్వండి. వెన్ వి సేవింగ్ వీ హ్యావ్ టు మెమరైజ్ దిస్ 3. లేదు సార్ నేను ఆల్రెడీ ర్యాండమ్ నేమ్తో సేవ్ చేశాను, ఎక్కడో డిఫరెంట్ లొకేషన్ డిఫరెంట్ వెర్షన్లో సేవ్ చేశాను అన్నప్పుడు వీ నీడ్ సేవ్ యాజ్ కమాండ్. Ctrl+Shift+S టు సేవ్ యాజ్. ఇప్పుడు చూడండి సేవ్ చేశాను, మళ్ళీ Ctrl+S కొట్టగానే అది సేవ్ అయిపోతుంది, కానీ మళ్ళీ డైలాగ్ బాక్స్ రావట్లే. Ctrl+Shift+S కొడితే మళ్ళీ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మనకి కొత్త నేమ్ ఇవ్వచ్చు అండ్ వీ కెన్ ఆల్సో స్పెసిఫై న్యూ వెర్షన్ అనమాట. అర్థమైందా? ఈ డైలాగ్ బాక్స్ మళ్ళీ రావాలంటే ఏం చేయాలి, సేవ్ యాజ్ షార్ట్ కట్ ఏంటి Ctrl+Shift+S టు సేవ్ యాజ్. Ctrl+P టు ప్రింట్ a PDF. Ctrl+P. ఇక్కడ మనం ప్రింట్ చేయొచ్చు, ప్రింటర్ ఉంటే ప్రింటర్ లేకపోతే మనం డ్రాయింగ్ కాస్త పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇదంతా ప్రింట్ సెటప్ అనమాట. లాస్ట్లో చెప్తాను, ఓకేనా? లాస్ట్లో డిస్కస్ చేద్దాం. Ctrl+P టు ప్రింటర్ పీడిఎఫ్. షావల్ స్క్రీన్ కనిపిస్తుందా? సార్. యా. Ctrl+C టు కాపీ, కట్ కాపీ పేస్ట్. Ctrl+X టు కట్. Ctrl+V. షావల్ డైలీ అటెండ్ అవ్వండి షావల్. టు పేస్ట్, కట్ కాపీ పేస్ట్. ఓకే సార్. సో సి ఎంటర్ సర్కిల్ 50 రేడియస్. దీన్ని కాపీ చేయాలి. సెలెక్ట్ చేసి Ctrl+C కొట్టండి, Ctrl+V కొట్టండి. Ctrl+V మొత్తం సెలెక్ట్ చేయండి. Ctrl+C Ctrl+V మొత్తం సెలెక్ట్ చేయండి. Ctrl+X అంటే ఏంటి, కట్. Ctrl+V పేస్ట్. ఇంకో డ్రాయింగ్కి వెళ్తాం, Ctrl+V పేస్ట్. అలా ఒక డ్రాయింగ్ నుంచి ఇంకో డ్రాయింగ్ కూడా మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. కట్ కాపీ పేస్ట్, ఓకేనా? Ctrl+Z టు అండు ఆపరేషన్. Ctrl+Y టు రీడ్ ఆపరేషన్. Ctrl+Y Ctrl+Z Ctrl+V టు అండు ఆపరేషన్, టు రీడ్ ఆపరేషన్. అండు అంటే ఏంటి, ఏదైతే మీరు ఆపరేషన్ చేస్తారో ఆపరేషన్ వద్దు అనుకుంటే అండు చేస్తాం, కావాలంటే రీడు. అంటే ఏంటి, అండుని అండు చేయడం రీడు అనమాట. టు అండు ద అండు ఆపరేషన్. ఒక సర్కిల్ క్రియేట్ చేశాను, ఇవి సర్కిల్స్ డిలీట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రావాలంటే ఏం చేయాలి, Ctrl+Z అండు. మళ్ళీ డిలీట్ అయిపోవాలంటే Ctrl+Y రీడు. అలా అండుని అండు చేయడాన్ని రీడు అంటాం. టు అండు ద లాస్ట్ అండు ఆపరేషన్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆటోకేలో స్పెషల్ టూల్ అనమాట. ఇప్పుడు నేను ఈ మొత్తం డిలీట్ చేశానండి. డిలీట్ బటన్ కొట్టాను, డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఆబ్జెక్ట్స్ డ్రా చేశాను. ఇప్పుడు డిలీట్ అయిన రావాలంటే ఏం చేస్తారు, ఇఫ్ యూ వాంట్ దిస్ ఆబ్జెక్ట్ Ctrl+Z కొట్టాను అనుకోండి, ఇవి పోతాయి, ఇవి వస్తాయి.
కంట్రోల్ వై కొడితే ఇది పోతుంది, ఇవి వస్తాయి. ఇవి పోకుండా, ఈ 3 సర్కిల్స్ పోకుండా ఈ ఆబ్జెక్ట్స్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు డిలీట్ చేశాను, మళ్ళీ డ్రా చేశా. ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ లాస్ట్ డిలీటెడ్ ఆబ్జెక్ట్, లాస్ట్గా డిలీటెడ్ ఆబ్జెక్ట్ తెచ్చుకోవాలనుకుంటే కమెంట్ ఊప్స్. ఊప్స్ కొడితే ఏమవుతుందంటే లాస్ట్గా అరేంజ్ అయిన ఆబ్జెక్ట్స్ వచ్చేస్తాయి అనమాట. ఊప్స్ కమెంట్ OOPS టు రిస్టోర్ లాస్ట్ డిలీటెడ్ ఆబ్జెక్ట్స్. టు రిస్టోర్ లాస్ట్ డిలీటెడ్ ఆబ్జెక్ట్ కమాండ్ ఏంటి? OOPS. ఊప్స్. చూడండి మొత్తం డిలీట్ చేస్తాను. ఇన్స్టెంట్గా రావాలంటే OOPS కొట్టేయండి సరిపోద్ది. అది మొత్తం డిలీట్ చేశాను, సర్కిల్ డ్రా చేశాను, మళ్ళీ OOPS కొడితే వచ్చేసేదా? లాస్ట్గా డిలీట్ అయినావు, మళ్ళీ బిఫోర్ లాస్ట్ రావన్నమాట. దాన్ని ఊప్స్ అంటాం. క్లోజ్ చేయాలంటే ఏంటి? టు క్లోజ్ కంట్రోల్ ప్లస్ F4 టు క్లోజ్ డ్రాయింగ్, కంట్రోల్ ప్లస్ Q టు ఎగ్జిట్ ఆర్ క్విట్ AutoCAD. AutoCAD మొత్తం క్లోజ్ చేయాలంటే Alt ప్లస్ F4 ఆర్ కంట్రోల్ ప్లస్ Q. ఓకేనా? ఇప్పుడు మనం ట్యాబ్స్ ఉన్నాయండి, ఈ ట్యాబ్స్ ఇలా ఓపెన్ చేశాను. ఈ ట్యాబ్ క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? కంట్రోల్ F4 ఇలా, కంట్రోల్ F4. అలాగే AutoCADలో కూడా ఇఫ్ యూ ఓపెన్ మల్టిపుల్ డ్రాయింగ్స్ టు క్లోజ్ డ్రాయింగ్, ఇప్పుడు డ్రాయింగ్ నెంబర్ 11 క్లోజ్ అవ్వాలంటే కంట్రోల్ F4 ఇలా. మొత్తం AutoCAD క్లోజ్ అవ్వాలంటే Alt F4. ఆర్ అప్లికేషన్ మెనూ లోపల కూడా ఇక్కడ మీకు ఉంటుంది క్లోజ్ టు క్లోజ్, ఎగ్జిట్ టు ఎగ్జిట్ టోటల్ AutoCAD. ఓకేనా? అలానే ఇప్పుడు నేను ఈ ట్యాబ్లో క్యాన్వా, ఈ ట్యాబ్లో హాట్స్టార్, ఈ ట్యాబ్లో ఇలా ఓపెన్ చేస్తాను. కంట్రోల్ ట్యాబ్ టు స్విచ్ నెక్స్ట్ ట్యాబ్. కంట్రోల్ ట్యాబ్ అంటే ఏంటి? టు స్విచ్ నెక్స్ట్ ట్యాబ్ అనమాట. ఇక్కడ కూడా అంతే. డ్రాయింగ్ నెంబర్ 7, ఇప్పుడు డ్రాయింగ్ నెంబర్ 8 ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ట్యాబ్. ప్రీవియస్ డ్రాయింగ్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్. ఏంటండి? కంట్రోల్ ప్లస్ ట్యాబ్ కీ టు స్విచ్ నెక్స్ట్ డ్రాయింగ్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ కీ టు స్విచ్ ప్రీవియస్ డ్రాయింగ్. అర్థమైందండి? లాస్ట్ కమెంట్ కంట్రోల్ ప్లస్ A టు సెలెక్ట్ ఆల్. మీరు ఎప్పుడు డ్రాయింగ్ చేస్తున్నప్పుడు ఎవ్రీ 10 మినిట్స్కి సేవ్ చేసుకుంటూ ఉండండి, అదర్వైజ్ మీరు చేసిన డేటా పోతుంది. కంట్రోల్ ప్లస్ A టు సెలెక్ట్ ఆల్. కంట్రోల్ A కొట్టి చూడండి సెలెక్ట్ అవుతున్నాయా? డిలీట్ కొడితే డిలీట్. సో డిలీట్ key to remove objects from AutoCAD. To remove objects from AutoCAD. Delete key. ఓకేనా? డిలీట్ కీ యూజ్ చేసిన పర్లేదు. ఆర్ ఇక్కడ కమాండ్ వచ్చేసరికి అరేజ్ అంటాం. అరేజ్ కమాండ్ ఏంటంటే అరేజ్ కమాండ్ ఇప్పుడు సెలెక్ట్ చేసి అంటారు, సెలెక్ట్ చేసి అంటారు. లాస్ట్ కమాండ్ అదే కాబట్టి ఎంటర్ కొట్టగానే అదే కమాండ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా అండి? అర్థమైందా మేనేజ్ కమాండ్స్? ఓకే సార్, ఈరోజు చాలు సార్. ఈరోజు ఏం చేస్తారంటే మేనేజ్ కమాండ్స్ అండ్ నావిగేషన్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?
మేనేజ్ షూర్ సార్. కమెంట్స్ నావిగేషన్ ప్రాక్టీస్ చేయండి. ఓకే అయితే మండే నుంచి వి విల్ స్టార్ట్ ద డ్రా కమెంట్స్. సార్